ప్రభునందు ప్రియ సంఘస్థులందరికీ క్రీస్తునామమున శుభములు తెలియజేస్తూ ఇదే కాల సమయంలో నాకు ఇచ్చిన ఈ అవకాశానికి బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ సంఘ పెద్దలు జేమ్స్ గారు, ఎఫ్రాయిన్ గారు, శామ్ గారు, వీళ్ళందరూ కొంతకాలంగా మాకు పరిచయమే. సో ఈ మధ్య నేను ఇండియా వస్తున్నా అని చెప్పినప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా నన్ను మా సంఘంలో ఒక ఆదివారం వాక్య పరిచయం చేయమని అడిగినప్పుడు ఐ వాజ్ సో హ్యాపీ టు దేవుని వాక్య పరిచయం జరిగించడం అనేది ఐఎమ్ ఆల్వేస్ విల్లింగ్ టు డూ దట్. సో ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. బ్రదర్ ఎఫ్రాయిన్ చెప్పినట్లుగా మేము కూడా బ్రదర్ అసెంబ్లీ సంఘంలోనే ఎదిగాము. మేమందరం బ్రదర్ అసెంబ్లీ సంఘాల్లో రక్షింపబడి దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ మా జీవితాలలో కొనసాగిస్తూ ఆత్మీయ జీవితాలు కొనసాగిస్తూ ఉన్నాము. సో ఈ సంఘాన్ని బట్టి మేము కూడా ప్రార్థన చేశాము. సంఘం బిల్డింగ్ కట్టుకుంటున్నామని ఇన్ఫార్మ్ చేసినప్పుడు మేము కూడా ప్రార్థన చేసి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవుని మహిమపరుస్తున్నాం. బదన సంఘాల్లో ఇంత పెద్ద బిల్డింగ్ నేను ఎప్పుడు చూడలేదు. సో ఈరోజు చూసినప్పుడు ఐ వాజ్ సో హ్యాపీ. చాలా సంతోషం వేసింది. సంఘం కూడా పెద్దగా ఎదిగింది. ఐ థింక్ 10 సంవత్సరాల క్రితం 2014లో నాకు దేవుడు కృపను అనుగ్రహించాడు. I was able to share God's word at that time. ఈ సంఘంలోనే దేవుని వాక్య పరిచయం జరిగించాను. మళ్ళీ ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చితే సంఘం దేవుని కృపను బట్టి చాలా ఎదిగింది. దాన్ని బట్టి దేవుని మహిమపరుస్తూ స్తుతిస్తున్నాను. సో ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యములోంచి కొన్ని మీతో పాటు అంశాలు షేర్ చేసుకుందామని తలస్తున్నాను. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. సో అపోస్తలుడైన పౌలు రోమీ సంఘానికి రాస్తున్నాడు. 1వ వచనం నుంచి 11వ వచనాల వరకు అనేక మర్మాలని, సంఘం గురించిన మర్మాలని, క్రీస్తుని గురించిన మర్మాలని, మనుషుని గురించిన మర్మాలని అపోస్తలుడైన పౌలు రాసి చివరికి 12వ అధ్యాయం వచ్చేతలకి కాబట్టి సహోదరులారా అని సహోదరులకి విన్నవిస్తున్నాడు. కాబట్టి సహోదరులారా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ కొన్ని విషయాలు అపోస్తలుడైన పౌలు తెలియపరుచున్నాడు. ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తము చేయుటకు మీ మనస్సు మారి నూతన మగనట్లు రూపాంతరము పొందుడి. సో ఇంగ్లీష్లో అయితే do not be conformed to the pattern of the world, but be transformed by renewing of your mind. సో ఈ లోక మర్యాదను అనుసరించొద్దు, మీ మనసులు మారి నూతనపరచబడాలి. ఆ విధంగా రూపాంతరము పొందుడి అని అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. లోక మర్యాద అంటే ఏంటి? లోక మర్యాద అంటే ఏంటి? ప్యాటర్న్ ఆఫ్ ద వరల్డ్. లోక మర్యాద, లోకం బైబిల్లో అనేక వచనాల్లో లోకం గురించి రాసి ఉంది. అపోస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 24వ వచనంలో, అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 20
ఆ జగత్తు అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నాడు. జగత్తు లోకము బైబిల్లో 2 పర్యాయ పదాలుగా రాస్తూ ఉంటాడు. ఇంగ్లీష్లో వరల్డ్ అనే ఉంటది, తెలుగులో జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశము భూమి ప్రభువై ఉన్నాడు. సో ఇక్కడ జగత్ అంటే ఏమనుకోవాలి మనం? ఆకాశము భూమి అందులో ఉన్న సమస్తం అంటే ఏమిటి? భౌగోళికంగా ఆకాశం ఉంది, భూమి ఉంది, సమస్తమైన చెట్లు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. దీన్ని సృజించిన దేవుడు లోకం అనే అంటున్నాడు. ఇక్కడ కూడా లోకం అంటున్నాడు. లోక మర్యాద అని మనం అక్కడ రాశాడు అపోస్తలుడైన పౌలు. ఇక్కడ లోకం సృష్టించింది ఎవరు అంటున్నాడు? దేవుడే సృష్టించాడు లోకాన్ని. అదే విధముగా యోహాను సువార్త 3:16 మనందరికీ తెలిసిన వాక్యమే. యోహాను సువార్త 3:16. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి వాడు నశింపక నిత్యజీవము పొందినట్లు ఆయన అనుగ్రహించను. అంటే ఇక్కడ లోకం అంటే ఏమనుకోవాలి మనం? దేవుడు లోకాన్ని ప్రేమించగా, లోకం అంటే ఎవరు ఇక్కడ? మనుష్యులు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టివాని యందు విశ్వాసం ఉంచాడు. చెట్లు విశ్వాసం ఉంచవు, భూమి ఆకాశములు విశ్వాసం ఉంచవు. దేవుని యందు విశ్వసించేది ఎవరు? మనుష్యులు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించును. ఇక్కడ లోకం అంటే ఏమనుకోవాలి? ఇక్కడ మనుషులు అనుకోవాలి. ఇందాక అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయంలో లోకం అంటే ఏమనుకోవాలి? భౌగోళికంగా భూమి ఆకాశము సమస్తము, చెట్లు, సముద్రము, సూర్యుడు. అదేవిధంగా మనందరికీ తెలిసిన మరొక వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగిన గాని లోకము ఆయనను తెలుసుకొనదు. ఆయన లోకములో ఉండెను అంటే ఏంటి? ఏ లోకము? భూలోకము. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగను, కానీ లోకం ఆయన తెలుసుకోలేదు. ఇక్కడ లోకం అంటే ఎవరు? తెలుసుకుంది ఎవరు? మరో లోకం. సో బైబిల్ గ్రంథంలో లోకం అంటే భౌతికమైన లోకము, మనుష్య లోకము. కొన్నిసార్లు వాక్యంలో 2 కలిపి లోకం అనే చెప్తుంటాడు. భౌగోళిక లోకము, మనుష్య లోకం. మరి ఇక్కడ లోక మర్యాద అంటే ఏంటి? ఇక్కడ లోక మర్యాద అంటే ఏంటి? ఇక్కడ లోకమును 1వ యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో లోకంలో ఉన్నదంతయు వెరీ గుడ్ బ్రదర్, నాకన్నా ముందే వెళ్ళిపోతున్నారు వాక్యం చదవటంలో. వెరీ గుడ్. సో యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఇక్కడ యోహాను ఏమని రాస్తున్నాడు? లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని ప్రేమించవద్దు అంటున్నాడు. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకముని ఎంతో ప్రేమించను, బట్ లోకాన్ని ప్రేమించవద్దు అంటున్నాడు. లోక మర్యాదను బట్టి నడుచుకోవద్దు అంటున్నాడు. ఏంటి లోకం? ఏ లోకం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమీయులు రాసిన లోక మర్యాద? అదే 1వ యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఇప్పుడు బ్రదర్ ఇప్పుడే చదివారు 16వ వచనం, మళ్ళీ ఇంకోసారి చదువుతాం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. సో ఇక్కడ దేవుడు భౌతిక లోకము, మనుష్య లోకము, ఇక్కడ ఇంకొక లోకాన్ని గురించి చెప్తున్నాడు. లోకములో ఉన్నవి శరీరాశ,
నేత్రాశ, జీవపు డంబము అవి ప్రభు వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే అంటున్నాడు. ఈ లోక సంబంధం వాటిని ప్రేమించొద్దని చెప్తున్నాడు. సో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము కలిగి ఉండొద్దని మనకు చెప్తున్నాడు. ఏం చేస్తాయి ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము మనుషుల్లో ఉంటే ఏం జరుగుద్ది? మనుషుల్లో ఉంటే ఏం జరుగుద్ది? మనం బైబిల్లో చూస్తాం. ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ బ్రదర్ షేర్డ్ దిస్ మార్నింగ్. ఆదికాండం 3వ అధ్యాయం, మన పూర్వీకులు, అవర్ గ్రేట్ గ్రాండ్ మదర్, ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం చదువుకుందాం. ఆదికాండము 3 1వ వచనం నుంచి 6వ వచనం చదువుకుందాం. సర్పముతో అనెను. సో షీ వాజ్ వెరీ ఫ్రాంక్. అప్పుడు దాకా ఓపెన్ గా చెప్పేసింది, నిజమేను, దేవుడు మాకు చెప్పాడు, ఇవి తినొద్దని చెప్పాడు, అన్ని తినొచ్చు కానీ ఈ మధ్యలో ఉన్న ఫలములు మాత్రం తినొద్దని చెప్పాడు అని సర్పంతో చెప్పింది అవ్వ. అప్పుడు సర్పం ఏముందండి? అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెట్లను ఎరిగిన వారే దేవతల వలె ఉందిరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, సో సాతానుడు మోసపరుస్తున్నాడు, అవ్వను మోసపరుస్తున్నాడు. నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. అది కాదు. మీ కన్నుల నేత్రములు తెరవబడతాయి. అది తిన్నప్పుడు దేవుడు తినొద్దని చెప్తున్నాడు, సాతానుడు తిను అని చెప్తున్నాడు. మీ కన్నులు తెరవబడతాయి, మీ కన్నులు తెరవబడతాయి, మీకు వివేకం వస్తుంది అని సాతానుడు ఆ స్త్రీతో చెప్పగా, అప్పుడు ఏం చేసిందంటే ఆ స్త్రీ, ఆ వృక్షం ఆహారమునకు మంచియు కనులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనది చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను, అతడు కూడా తినను. ఏముందండి ఆ ఫలం ఏమంది? ఆహారమునకు మంచిది, శరీరాశ కలిగింది. ఆహారానికి మంచిది, శరీరాశ కలిగింది అవ్వకు. ఇంకా ఏం జరిగింది? కన్నులకు అందంగా ఉందండి, నేత్రాశ కలిగింది అవ్వకు. నేత్రాశ కూడా కలిగింది. వివేకమిచ్చు రమ్యమైనది అన్నది, జీవపు డంబం. ఈ 3 సాతానుడు, ఈ 3 వాడుతుంటాడు. మనుషుల్ని మోసపరచడానికి సాతానుడు వాడే కార్యాలు ఏంటంటే ఈ మూడే. అవ్వను కూడా అలానే మోసం చేసింది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అవి దేవుని వల్ల వచ్చినవి కాదు, సాతానుడు అసలు ఎవరండి? సాతానుడు ఎవరు? యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. ఏ లోకాధికారి? ఈ నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము కలిగించే ఈ లోకంలో ఆ లోకానికి అధికారి ఎవరంటే సాతానుడు. దేవుడు ఎంతో ప్రేమించాడు ఈ లోకాన్ని, మనుషులను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, అవిశ్వాసులను కూడా ప్రేమించాడు, విశ్వాసుల్ని ప్రేమించాడు, తన సృష్టిని ప్రేమించాడు. కానీ ఇంకొక లోకం ఉంది, ఆ లోకానికి అధికారి సాతానుడు. ఆ సాతానుడు వాడే కార్యాలు ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం.
ఆ మూడింటిని వాడి అవ్వను మోసపరిచింది. పాపము మానవ లోకంలోకి ఎంటర్ అయింది. మనందరము పాపులం అయ్యాం. ఇంకా సాతానుడు ఎన్నో విధాలుగా వాడుకున్నాడు మనుషుల్ని, ఎంతోమంది వాడుకున్నాడు. రెండవ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం. రెండవ సమూయేలు 11వ అధ్యాయం 1వ వచనం. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలునందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. అక్కడ యుద్ధం జరుగుతుందండి. యుద్ధం జరుగుతుంది, అందరూ వెళ్ళి యుద్ధం చేస్తున్నారు. రాజు అయిన దావీదు ఎక్కడున్నాడండి? యెరూషలేము పట్టణంలో ఉన్నాడు. రాజు అయిన దావీదు. 2వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయ్యుండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టుగా ఒక దూతను పంపాను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్యయున బత్షెబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. ఇక్కడ ఏం చేశాడండి దావీదు? ఆమె స్నానం చేస్తుండగా చూశాడు. చూసినప్పుడు ఏమైంది? నేత్రాశ కలిగిన వెంటనే ఏమైందండి? మనుషులు పంపించాడు, ఆమెను తీసుకొచ్చాడు. ఆమెతో అతని యొద్దకు రాగా అతను ఆమెతో శయనించెను. శరీరాశ కలిగింది, నేత్రాశ కలిగింది. తర్వాత ఏమైంది? జీవపు డంబము. ఆయన అధికారాన్ని వాడి ఆమె భర్త అయిన ఉరియాను చంపించేశాడు. సో పాపము ఎలా అయింది చూడండి. సిన్ టుక్ ఇట్స్ ఓన్ కోర్స్. పాపము వలన వచ్చు జీతము మరణము. ఉరియాయే చనిపోలేదు, దావీదు బెత్షెబాకు పుట్టిన కుమారుడు కూడా చనిపోయాడు. పాపం వలన వచ్చు జీతం మరణం. ఈ లోక సంబంధమైన అధికారి సాతానుడు చేసే కార్యాలు ఇవే. యూజెస్ లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, లస్ట్ ఆఫ్ ది ఐ అండ్ ప్రైడ్ ఆఫ్ లైఫ్. శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బు. ఎంతోమంది మోసపోతున్నారు. గాడ్ క్రియేటెడ్, దేవుడు సృష్టించినప్పుడు ఆదాము అవ్వలు పాపం ఎరుగరు. కానీ సాతానుడు ఆల్రెడీ ఉన్నాడు. సాతానుడు తన యుక్తిని ఉపయోగించి అవ్వను మోసం చేసి ఈ 3 విషయాల్లోనే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని వాడి అవ్వను మోసం చేశాడు, ఆదామును మోసం చేశాడు. పాపము మానవ ఇట్ ఎంటర్డ్ ద హ్యూమన్ రేస్. అదేవిధంగా దావీదు మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. అతడు కూడా సాతానుడి చేతిలో మోసపోయాడు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, పాపం. సో మరి లోకము, ఈ యొక్క సాతానుడి యొక్క లోకము ఏం చేస్తుందంటే మనిషిని పాపంలోని త్రోసివేస్తుంది. అందుకని అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు రోమీయులకు రాసిన 12వ అధ్యాయం, ఈ లోక మర్యాదను అనుసరింపక, డోంట్ లుక్ ఎట్ దోస్ థింగ్స్. ఈ శరీరాశను కానీ, నేత్రాశను కానీ, జీవోడంబాన్ని కానీ, డోంట్ లుక్ ఎట్ దెమ్, డోంట్ ఫాలో దెమ్. అవి ఫాలో అవ్వద్దు. ఫాలో అయితే మన అవ్వ ఎలా అయ్యిందో, దావీదు ఎలా అయ్యాడు, మన జీవితాలు కూడా అలానే అవుతాయి. డోంట్ ఫాలో దెమ్ అని అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. అక్కడితో ఆగకుండా ఇంకేమన్నాడు? రోమీయులకు రాసిన 12వ
12వ అధ్యాయం 2వ వచనంలో, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం అంటున్నాడు. దేవుని చిత్తాన్ని ఎరిగి జీవించండి అంటున్నాడు. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకుని మీ మనస్సు మారి నూతనమగునట్లు రూపాంతరము పొందుడి. మీ మనసులు మారాలి, మీరు రూపాంతరం పొందాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి. అసలు దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని చిత్తం అంటే ఏంటి? మనందరం దేవుని చిత్తం కోసం ఎదురు చూస్తున్నాం. మనందరం దేవుని చిత్తం కోసం ప్రార్థన చేద్దామండి. ఏదైనా విషయం అడిగినప్పుడు నాకు 2-3 ఉద్యోగాలు ఉన్నాయంటే ఏ ఉద్యోగంలో అర్థం కావట్లేదు. దేవుని చిత్తం ఏదో ప్రార్థన చేద్దాం అంటాం, అవునా కదా? ఎక్కడ సెటిల్ అవ్వాలండి? దేవుని చిత్తం కోసం. ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలండి? పిల్లల్ని ఏ కాలేజీలో జాయిన్ చేయాలి? దేవుని చిత్తాన్ని కోసం ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తం కోసం ఎదురు చూద్దాం. పెళ్ళిళ్ళ విషయాల్లో కూడా మనం చూస్తుంటాం, దేవుని చిత్తం ఏంటి అని తెలుసుకుందామని అనుకుంటుంటాం. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకోండి. లోక మర్యాదను అనుసరించొద్దు, దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకొని దాన్ని అనుసరించండి అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. దేవుని చిత్తం, అసలు దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని చిత్తం అంటే ఏంటి? బైబిల్ గ్రంథంలో దేవుని చిత్తం 2 విధాలుగా ఉన్నాయి. దేవుని చిత్తం అనేది 2 విధాలుగా ఉన్నాయి. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం. ఇది గెత్సెమనే ప్రేయర్ ఆన్ ద గెత్సెమనే ప్రేయర్ అని అంటాం మనం. ఓకే, అప్పుడు యేసు మీరు ఎక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండని వారితో చెప్పాడు. ఓకే, కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా వద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. యేసుక్రీస్తు మరణానికి ముందు ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా తండ్రి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. అది ఆయన ఇష్టం. అది యేసుక్రీస్తు అని అడిగేది ఏంటంటే, మీకు ఇష్టమైతే ఈ గిన్నె నా నుంచి తీసివేయండి. ఇఫ్ ఇట్ ఈస్ యువర్, టేక్ అవే దిస్ ఫ్రమ్ మీ. ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. మరణాన్ని పొందటానికి మానవుడిగా యేసుక్రీస్తుకి ప్రాబ్లంగానే ఉంది, కష్టంగానే ఉంది. కానీ ఆయన దేవుని చిత్తానికి అప్పగిస్తున్నాడు. ఆయనను నా ఇష్టానుసారము కాదు మీ చిత్త ప్రకారమే జరిగించు దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తుకు తెలుసు, దేవుడు అయిన యేసుక్రీస్తు కుమారుడు అని ముందే తెలుసు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చింది తెలుసు, ఆయనకి చనిపోవడానికే వచ్చాడు ఆయనకి తెలుసు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో, యెషయా గ్రంథము కొంచెం పద్ధతి కదా, యెషయా గ్రంథము 53:10. అతడు యెహోవాకు
ఇష్టమాయను అతనికి వ్యాధి కలుగజేశాను అని యేసుక్రీస్తు గురించి ప్రవక్త అయిన యెషయా రాస్తున్నాడు. ఇక్కడ 900 సంవత్సరాల ముందే యేసుక్రీస్తు పుట్టే ముందే యేసుక్రీస్తు గురించి ప్రవక్త అయిన యెషయా ఏమని రాస్తున్నాడంటే, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఇట్స్ గాడ్స్ విల్ ఫర్ హిమ్ టు క్రష్ హిమ్. దేవుని చిత్తము యేసుక్రీస్తు నలగొట్టుట దేవుని చిత్తం. అది యేసుక్రీస్తుకి సంపూర్ణంగా తెలిసే ఉంది. యేసుక్రీస్తుకి దేవుని చిత్తం ఏదో తెలుసు. అతను నలగొట్టబడాలి, అతను చనిపోవాలి, తిరిగి 3వ దినాలు లెగుస్తాడని యేసుక్రీస్తుకి తెలుసు. ఆయన ప్రార్థన ఏం చేస్తున్నాడు, మీ ఇష్టమైతే ఈ గిన్నె నాకు నుండి తీసివేయము, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు మీ చిత్త ప్రకారమే జరుగునని ప్రార్థన చేస్తున్నాం. కొన్ని దేవుని చిత్తాన్ని మనం వి కెనాట్ ఆల్టర్ దెమ్, వి కెనాట్ చేంజ్. మన దేవుని చిత్తాన్ని కొన్ని విషయాల్లో మార్చలేము. దట్స్ కాల్డ్ సావరీన్ విల్ ఆఫ్ గాడ్. సార్వభౌమ అధికారమైన సంకల్పము ఆ చిత్తము అని అంటాం. సావరీన్ విల్ ఆఫ్ గాడ్. కొన్ని విషయాలు మార్చలేము, దేవుని చిత్తాన్ని మనం మార్చలేము. అది దేవుని చిత్తము. యేసుక్రీస్తు పుట్టి చనిపోవడం అనేది దేవుని చిత్తం. దాన్ని వీ క్యాన్ చేంజ్ ఇట్, హీ క్యాన్ చేంజ్ ఇట్, నో వన్ క్యాన్ చేంజ్ ఇట్. అది దేవుని చిత్తం. కొన్ని విషయాలు మనకు తెలియదు, రేపేం జరుగుతుందో మనకు తెలియదు. వీ క్యాన్ ప్రే, వీ క్యాన్ ఆస్క్ గాడ్ ఫర్ చేంజ్ సంథింగ్. ఆయన చిత్తమే మనకు తెలియదు, ఆయన చిత్తాన్ని మనం మార్చమని అడగలేము. మనలో ఎంతమందికి తెలుసండి కోవిడ్ వస్తుందని? తెలియదు. అది దేవుని చిత్తం. కొన్నిసార్లు దేవుని చిత్తంలో కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. అది దేవుని యొక్క సంకల్పం. సావరీన్ విల్ ఆఫ్ ద లార్డ్, వీ క్యాన్ చేంజ్ ఇట్. అపోస్తలుడైన పౌలు రక్షింపబడినప్పుడు he was on the way to Damascus. దమస్కు వెళ్తున్నాడు. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో, అపోస్తల కార్యముల గ్రంథంలో 9వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు he was on his way. దమస్కు వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడండి? క్రైస్తవుల్ని హింసించి పట్టుకురావడానికి అపోస్తలుడైన పౌలు వెళ్తున్నాడు. అప్పుడు ఏమైంది? అకస్మాత్తుగా 3వ వచనము 9వ అధ్యాయం 3వ, అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అప్పుడు అతను నేల మీద పడి, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించున్నావు అని తనతో ఒక స్వర పలుకుట వినెను. సో Apostle Paul was saved in a miraculous way. ఒక విధమైన దేవుడు అతన్ని పట్టుకున్నాడు. మనం we know the story. అపోస్తలుడైన పౌలు ఎలా రక్షింపబడ్డాడు మనకు తెలుసు. అపోస్తలుడైన పౌలు రక్షింపబడిన తర్వాత దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడు ఉన్నప్పుడు దేవుని దూత చెప్తుంది ఆయనకి, ప్రభు దర్శనమందు 10వ వచనం, ప్రభు దర్శనమందు అననీయ అని అతని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్ననిదనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని అంట తార్సు వాడైన సౌలు అనే వరకు విచారించుము. ఇదిగో అతను ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక శిష్యుడు లోపలికి వచ్చి 13వ వచనం, అందుకు అననీయ, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు, అతని గూర్చి అనేకులు వాళ్ళు వెంటనే. సో దేవుని దూత అననీయాకి చెప్తుంది, అక్కడ పౌలు ఉన్నాడు, ఏంటి ప్రార్థన చేయి. అప్పుడు అననీయ ఏమంటున్నాడు దేవుని దూతతో, దేవా ఇతను పరిశుద్ధులకి ఎంతో కీడు చేస్తున్నాడు. అందుకు ప్రభు 15వ వచనం, నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు రక్షింపబడినప్పుడు దేవుని చిత్తం ఏమై ఉందండి? అతనికి దేవుని చిత్తం ఏమైంది? ఇతడు నా నామము కొరకు శ్రమలు అనుభవిస్తాడు,
ఇతడు రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించడం నేను ఏర్పరచుకున్న సాధనం అంటున్నాడు. ఆ దేవుని చిత్తమయ్యాలి. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అపోస్తలుడైన పౌలుని. ఏర్పాటు చేసుకుని he will be my witness among Jews and Gentiles. ఇతడు నా కొరకు I will show him how much he has to suffer for my name's sake. అతడు నా నామము నిమిత్తం కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను అతనికి చూపుదులని ఎప్పుడే చెప్పేస్తున్నాడు. అతడు నా నామం కొరకు శ్రమలు అనుభవిస్తాడని చెప్తున్నాడు. అది దేవుని చిత్తం. అపోస్తలుడైన పౌలు ఎన్నో సంఘాలు ఏర్పాటు చేశాడు. నూతన నిబంధనలో అత్యధికమైన బుక్స్ రాసింది ఎవరంటే అపోస్తలుడైన పౌలు. దేవుని చిత్తాన్ని మార్చగలిగాడా? దేవుని చిత్తాన్ని మార్చగలిగాడా? ఎన్ని శ్రమలు పొందాడు? 2 కొరింథీ 11:23. కొరింథీ 11 అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడబగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వల్లైనను, ఆపదల్లోను, దొంగల వల్లైనను, ఆపదల్లోను, నా స్వజనులైన ఆపదల్లోను, అన్యజనుల వలన ఆపదల్లోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రంలో ఆపదలోను, కపట సహోదరులు అన్న ఆపదల్లోను ఉంటని, ప్రయాసముతోను, కష్టంతోను, తరచుగా జాగరణంతోను, ఆకలితో. We all know this. అపోస్తలుడైన పౌలు ఎన్ని శ్రమలు అనుభవించాడు దేవుని సేవ గురించి. దేవుని చిత్తము ముందే తెలియజేశాడు. ఇతడు నా నామం నిమిత్తమై ఎన్ని శ్రమలు అనిపించిన I will show him. అతను చూపించదను అని రక్షింపబడినప్పుడే దేవుడు చూపించాడు. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు తనే రాస్తున్నాడు ఎన్ని శ్రమలు అనుభవించాడో దేవుని సేవ చేస్తూ. కొన్ని చిత్తము, దేవుని చిత్తము సావరీన్ విల్ వి కెనాట్ చేంజ్. దేవుని యొక్క సార్వభౌమాధికారం అయినటువంటి చిత్తము, సంకల్పము మానవుడు మార్చలేరు. కానీ ఇంకొక చిత్తం కూడా ఉంది. దేవునికి ఇంకొక చిత్తము కూడా ఉంది. ఈ సార్వభౌమాధికారం సావరీన్ విల్ ఎలా పనిచేస్తుందంటే, మనం చూసాం యేసుక్రీస్తు చనిపోతాడు, సిలువ వేయబడతాడు, అది దేవుని చిత్తం. అపోస్తలుడైన పౌలు శ్రమలు అనుభవిస్తాడు, అది దేవుని చిత్తం. దేవుని చిత్తములో అనేక సార్లు శ్రమలు కూడా వస్తాయి. దేవుని పరిచయం చేసేటప్పుడు శ్రమలు వస్తాయి. కెన్ సమ్వన్ రీడ్ 1 Peter 3, 1వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. చదవండి. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అంటున్నారు. ఆల్వేస్ బీ ప్రిపేర్డ్ టు గివ్ అన్ ఆన్సర్ ఫర్ దోస్ హూ ఆస్క్ యూ ఫర్ ద హోప్ దట్ యూ హ్యావ్ ఇన్ క్రైస్ట్ జీసస్. అదే మీలో ఉన్న నిరీక్షణ హేతువాడుకు ప్రతివానికి సమాధానం చెప్పండి, దానికి రెడీగా ఉండాలని చెప్తున్నాడు పేతురు. కానీ ఎలా చెప్పాలి?
సాత్వికంతో, డూ ఇట్ విత్ జెంటిల్నెస్ అండ్ రెస్పెక్ట్. సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. మీరు మన వాక్య పరిచర్య చేసినప్పుడు ఇలానే చెప్పాలి. వాక్య పరిచర్య సాత్వికంతోనూ భయంతోనూ సమాధానంగా వాళ్ళు అడిగే క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాలి. వాక్య పరిచర్య చేసేటప్పుడు మనం సమాధానం. కొలసీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో యువర్ కన్వర్సేషన్ షుడ్ బి సీజన్డ్ విత్ సాల్ట్ అని. ఇలా చేస్తున్నప్పుడు ఇది దేవుని చిత్తం. చదవమ్మ 17వ వచనం. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తు నందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయి వారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తము అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. దేవుని చిత్తం చేసేటప్పుడు కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే మంచిది అంటున్నాడు. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ అపోస్తలుడు పౌలు చేసింది. అపోస్తలుడైన పౌలు చేసింది ఏంటంటే శ్రమల్లో దేవుణ్ణి స్తుతించాడు, దేవుని మహిమపరిచాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. మనం ఎన్నోసార్లు అనుకుంటాం, యూట్యూబ్లో వీడియోలు ఎన్నో చూస్తుంటాం, ఎంతోమంది భక్తులు పర్సిక్యూట్ అయ్యారు, నార్త్ ఇండియాలో ఎంతోమందిని చంపేశారు, పాస్టర్లను చంపేశారు అని మనం చూస్తుంటాం. అది దేవుని చిత్తమే, దేవుని సంకల్పమే, దేవుని సంకల్పమే. గ్రామ్ స్టెయిన్స్ ఆస్ట్రేలియన్ మిషనరీ ట్రైబల్స్ మధ్యలోకి వెళ్ళి మిషనరీ సేవ చేస్తూ ఉన్నాడు. లెప్రసీ రోగుల మధ్యలో సేవ చేస్తూ చిన్నపిల్లలతో మధ్యరాత్రులు ప్రయాణిస్తూ జీపు రోడ్డు పక్కన ఆపుకొని పండుకుని ఉన్నాడు మధ్యరాత్రులు. ది బర్న్ హిమ్ డౌన్, కాల్ చేశారు. మనం అనుకుంటాం దేవుడు ఎక్కడ ఉన్నాడు అని కొంతమంది హిందువులు అడుగుతుంటారు. దేవుడు ఉన్నాడు, దేవుని చిత్తమే అది. కీడు చేసి మేలు పొందుట కంటే మంచి చేసి మేలు పొందుట మంచిది అంటున్నాడు. సో మనం కూడా దేవుని సేవ చేస్తున్నప్పుడు శ్రమలు అనుభవిస్తాం, శ్రమలు వస్తాయి, ట్రయల్స్, టెంప్టేషన్స్, పర్సిక్యూషన్స్, దే ఆర్ బౌండ్ టు కమ్. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులందరూ ఎంతో భయస్థులు. యేసుక్రీస్తు వారు సిలువ వేస్తున్నప్పుడు ఒక్కళ్ళన్నా ఉన్నారండి? నో వన్ వాస్ దేర్. అందరూ పరిగెత్తేశారు. నో వన్ వాస్ దేర్ విత్ హిమ్. కానీ యేసుక్రీస్తు మరణం పొంది తిరిగి మృత్యుంజయుడై 3వ దినం లేచిన తర్వాత when they saw his testimony, ఆయన చూసినప్పుడు వారు దేవర్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వారు సాక్షులుగా నిలబడ్డారు. దేవుని శిష్యులందరూ ఒకళ్ళైతే సమ్మన్ బిహెడెడ్, తల నరికివేయబడింది. సమ్మన్ వాజ్ హ్యాంగ్ అప్సైడ్ డౌన్, తల క్రిందులుగా వేలాడదీశారు. దేవుని చిత్తమే అది. దట్ ఈస్ ద విల్, సావరీన్ విల్ ఆఫ్ ద లార్డ్, అండ్ వీ కెనాట్ చేంజ్ దాట్. మరి ఇక్కడ దేవుని చిత్తాన్ని తెలుసుకో అంటున్నాడు. ఆ దేవుని చిత్తాన్ని మనం మార్చలేము, కానీ ఇక్కడ కొన్ని దేవుని చిత్తాలు ఉన్నాయి, అది తెలుసుకో అని అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. దాన్నే ఆదేశానుసారమైన దేవుని చిత్తము, ఆజ్ఞతో వచ్చిన దేవుని చిత్తము అంటాం. కెన్ సమ్వన్ రీడ్ మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించు. ఇక్కడ కొంతమంది
ఎవరు ప్రవేశిస్తారండి? దేవుని చిత్తం నెరవేర్చువారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ప్రభువా ప్రభు అని అందరూ ప్రవేశించరు, కానీ దేవుని చిత్తము నెరవేర్చేవారి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. అక్కడ మనం చూసాము, సావరెన్ విల్ ఆఫ్ గాడ్ కెన్ నాట్ బి చేంజ్. దాన్ని మనం చేంజ్ చేయలేము. అది యొక్క సార్వభౌమాధికారమైన చిత్తాన్ని, సంకల్పాన్ని మనం చేంజ్ చేయలేము. కానీ ఇక్కడ ఆయన చిత్తాన్ని జరిగించకపోతే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించవు. ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే పరలోక రాజ్యంలో చేరతావు అని వాక్యం తెలియజేస్తాం. దేవుని చిత్తము దేవుని వాక్యంలో కొన్ని ఎక్స్ప్లిసిట్గా మనకు తెలియజేశాడు దేవుడు. 1వ తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. తెస్సలోనికి రాసిన 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటకే అనగా జారత్వమునకు దూరముగా ఉండటే దేవుని చిత్తం. మీరు పరిశుద్ధులుగా ఉండాలి, జారత్వానికి దూరంగా ఉండాలి, అది దేవుని చిత్తం. అది జరిగించకపోతే నువ్వు ప్రభువా ప్రభువా అన్నా కానీ పరలోక రాజ్యంలో చేరలేవు. ప్రభువా ప్రభువా అన్నా కానీ పరలోక రాజ్యంలో చేరలేవు. మీరు పరిశుద్ధులుగా ఉండుట, ఇట్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ యూ టు బి హోలీ. మీరు పరిశుద్ధులుగా ఉండుట అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుట దేవుని చిత్తం. 1వ తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం అంటారు. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు విషయంలో దేవుని యందు క్రీస్తునందు మీ విషయంలో మీ చిత్తము దేవుని చిత్తము అంటారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తం. జాగ్రత్తలకు దూరంగా ఉంటే దేవుని చిత్తం, పరిశుద్ధులుగా ఉంటే దేవుని చిత్తం. ఇక్కడ మరి ఇప్పుడు 2 చిత్తాలు చూసాం మనం. ఏ చిత్తమో ఇక్కడ రోమీలు రాసిన 12వ అధ్యాయంలో 2వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఏ చిత్తాన్ని గురించి మాట్లాడుతున్నాడు? మొదటిదా రెండవదా? మొదటి చిత్తాన్ని మనం చేంజ్ చేయలేము, రెండవ చిత్తానుసారంగా మనం జీవించాలని చెప్తున్నాం. ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అని చెప్తున్నాడు. దేవుని చిత్తము, అనుకూలమైన దేవుని చిత్తము తెలుసుకోండి అంటున్నాడు. తెలుసుకుని జరిగించండి అని చెప్తున్నాడు. రెండో చిత్తం, గాడ్స్ విల్, నో హిస్ విల్. ఆయన చిత్తం తెలియాలంటే ఏం చేయాలండి? ఆయన చిత్తం తెలియాలంటే ఏం చేయాలి? ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకో. 1వ తెస్సలోని 5:18. అది మనకు తెలియకపోతే దేవుని చిత్తం ఏదో మనకు తెలుస్తుందా? అది తెలియాలంటే ఏం చేయాలి? మనం దేవుని వాక్యం తెలుసుకోవాలి. దేవుని వాక్యమే దేవుని చిత్తం మనకు తెలియజేస్తుంది. దేవుని చిత్తం ఏదో దేవుని వాక్యంలో మనకి తెలియపరచబడింది. దేవుని చిత్తం ఏదో దేవుని వాక్యములో మనకి తెలియపరచబడింది. సో ఇక్కడ 12వ అధ్యాయము 2వ వచనంలో మళ్ళా ఎలా చేయాలి, దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి, ఎలా నేర్పమన్నాడు? దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన నువ్వు రూపాంతరము పొందండి. మీ మనసు మారాలి. చేంజ్ యువర్ మైండ్స్ ఆర్ రెన్యూ యువర్ మైండ్స్. మీ మనసు మారి నూతన మగునట్లు రూపాంతరం పొందుడి. ట్రాన్స్ఫార్మ్ అండ్ రెన్యూ యువర్ మైండ్స్. మీ హృదయాలు మారాలి, మీ మనసులు మారాలి. ఎలా మారతాయి?
హృదయం అంటే ఏంటండి అసలు? హృదయం ఏంటి? రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. అంధకారమైన వారి అవివేక హృదయం అవివేకంగా ఉంటుందట. ఇట్ ఈస్ డార్కెన్. అంధకారమైన వారి అవివేక హృదయము అంధకారమైన మనుషులకి. ఎవరికంటే మనుషులకి వారి అవివేక హృదయము అంధకారమైన. ఇట్ వాస్ డార్కెన్. 24వ వచనం. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశను అనుసరించి, హృదయముల దురాశ, హృదయం ఏంటండి? దురాశ పడేది. హృదయం దురాశ పడుతుంది, అవివేకంగా ఉంటుంది హృదయం. అందుకనే రెన్యూ యువర్ మైండ్ అని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. అలా ఉంచొద్దు మీ మైండ్ని, మా మనసుల్ని, మీ హృదయాలని అలానే ఉంచొద్దు, నూతన పరచుకో. రెన్యూ యువర్ మైండ్ అని చెప్తున్నాడు. రెన్యూ యువర్ మైండ్. ఎలా రెన్యూ చేసుకోవాలి? ఓకే, ఎలా పరచుకోవాలి? ఎలా నూతన పరచబడాలి? తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మమునకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనను రక్షించెను. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ అవర్ రైచియస్ యాక్ట్స్, మన నీతి కార్యాలను బట్టి కాకుండా తన కనికరము, బికాస్ ఆఫ్ హిస్ మెర్సీ, తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేసింది. ఎవరండి కలుగజేసింది నూతన స్వభావం? పరిశుద్ధాత్మ దేవుడు. బికాస్ ఆఫ్ హిస్ మెర్సీ, ఆయన కనికరం చొప్పున పరిశుద్ధాత్మ దేవుడు మనకి నూతన స్వభావాన్ని కలుగజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరిని బట్టి మనం జీవిస్తున్నాం? మనం ఎవరిని బట్టి జీవిస్తున్నాం? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు, మీరు నీడ్ టు బి ఫిల్డ్ అప్ విత్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నింపుదల కలిగి, పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి, దేవుని యొక్క కనికరము కలిగి మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని చిత్తాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనం వీ నీడ్ టు ఆఫర్ అవర్ బాడీస్, మన శరీరాలను దేవునికి అప్పగించుకోవాలి. పరిశుద్ధాత్మ కార్యం జరిగించే విధముగా, పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరిగించే విధముగా మన శరీరాలను దేవునికి అప్పగించుకొని నూతనపరచబడి దేవుని చిత్తాన్ని జరిగించి ఈ లోక మర్యాదను అనుసరింపకుండా మనందరం జీవించి దేవునికి మహిమకరముగా జీవించి మేలు పొందాలని ఉదయకాలంలో మీ అందరినీ ప్రభు పేరట వేడుకుంటున్నాను. దేవుడి వాక్యం దీర్ఘంగా